మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ మిదలపురి కాలనీలో ఉన్నాము. చూస్తే కనుక చాలా హైయెస్ట్ ఉష్ణోగ్రతలు అయితే కనుక విశాఖపట్నంలో నమోదవుతున్నాయి. ఈ ఎండలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి. సో ఇందులో భాగంగా ప్రజెంట్ శ్రీ సత్యసాయి సంస్థల వారు అయితే కనుక ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టారు. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఇదే ప్లేస్లో పెడుతుంటారు. ఎండాకాలం మొదలైతే కనుక ఎండాకాలం చివరి వరకు కనుక ఈ యొక్క మజ్జిగ పంపిణీ అనేది అయితే కనుక చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి ఇక్కడ ఈ యొక్క ట్రస్ట్ ని ఆర్గనైజ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. మనం చూస్తున్నాము ఎంతో మంది వచ్చి బళ్ళు ఆపి వాళ్ళ యొక్క మజ్జిగ తాగి, అంటే ఎండాకాలంలో ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వకుండా సో వాటర్ తాగుతూ లేదంటే లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి. సో కొంతమంది మర్చిపోవచ్చు, లేదంటే సమయానికి అందకపోవచ్చు. బట్ అలాంటి వాళ్ళకి ఈ యొక్క సంస్థలు అయితే కనుక ఈ రోడ్డు మీద పెట్టి వచ్చి వెళ్తున్న ప్రతి వారికి ఈ యొక్క మజ్జిగ అయితే కనుక పిలిచి మరీ పంపిణీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఒకసారి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. ఈ యొక్క సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం మేము చూస్తున్నాము ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రతిరోజు ఎండాకాలం నుంచి ఎండాకాలం ఎండ అయ్యేంత వరకు చేస్తున్న పరిస్థితి. భగవాన్ శ్రీ సత్యసాయి స్వామి వారి దయ వల్ల లవ్ సర్వ్ ఆల్ అనేటువంటి స్వామి ఇచ్చినటువంటి ప్రేరణ వల్ల ఆయన అనుగ్రహం వల్ల ప్రతి సంవత్సరము ఈ ఏరియాలోని ఎండాకాలం అంతా కూడా మేము ఈ సేవ చేయడంలో ముందుకు వస్తున్నాము. ఓకే సార్. సో చాలా మంది ఇందులో లేడీస్ ఇంక్లూడ్ అవుతున్నారు. సో ఇది అంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా తీసుకొని ప్రతిరోజు ఒక బాధ్యతగా చేస్తున్న పరిస్థితి మాకు ఇది ఒక బాధ్యత, అదృష్టంగా కూడా భావించేస్తున్నారు. ఎందువల్ల చూడండి, పిల్లలు చూడండి, ఆ వయసు పిల్లలు కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు వృద్ధులు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు అందరు కూడా స్వామికి సేవ చేస్తాం. ఓకే సార్. సేవా దృక్పథంతో వచ్చేసిన సేవ కార్యక్రమం. సార్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్? సుమారు 6 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేస్తాం. 6 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఇదే ప్లేస్ ఇక్కడే స్వామి చేస్తూ ఉంటారు. సో సార్ చెప్పండి, అంటే మీ ట్రస్ట్ పేరు ఏంటి, అసలు మీరు ఏ విధంగా సర్వీస్ ఇస్తారు? అంటే భగవంతుడు అనేవాడు ఎక్కడో లేడు. భగవాన్ శ్రీ సత్యసాయి చెప్పింది ఏంటంటే, ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యమిదం సర్వం. ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడు. అది నువ్వు నీ యొక్క సాధన మార్గం చేత సాధన చేసి నువ్వు వాడిలో ఉండే భగవంతుని కూడా ఆనందం చేసినప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు. నీ ఆనందానికి ఈక్వేషన్ అంటే ఇతర మనిషిని ఆనందపరచడం. ఏమిటి ఆనందం? భౌతిక ఆనందంతో పాటు వాడికి జ్ఞానానందం కూడా మనం అందించాలి. అప్పుడే నువ్వు ఒక జీవితానికి వచ్చే జీవితానికి సార్థక ఏర్పడుతుంది. ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలానే మీరు అంటే సంపూర్ణ ఆరోగ్యాలతో ఇంకా 10 మంది సేవ చేయాలని భావిస్తూ సెలవు తీసుకుంటాం. మీరు కూడా సార్ ఈ యొక్క సేవలో తరించి ఆ యొక్క భగవంతు యొక్క ఆశీర్వాదం కూడా మేము కూడా మా అందరి తరఫున థ్యాంక్ యూ సార్. భజన మండలి ఇది మాకు టీఎంపాలెం సభ్యుల కింద వస్తుందండి. సో మేము ఏ పని చేసినా ప్రేమతో చేయమని మాకు బాబా గారు చెప్పారు. మేము అతని తాలూకా సూచనలు మేము తూచా తప్పకుండా మేము అనుసరిస్తామండి. సో మాలో ఏంటంటే ప్రేమతత్వం ఒకటి, రెండోది సేవా దృక్పథంతో మేము చేస్తామండి అన్ని పనులు. సో మాకేంటంటే ఈ షెడ్యూల్ ఇప్పటికీ 4th ఇయర్ కదండి, 6th ఇయర్ అండి. ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. అదే లాస్ట్ ఇయర్ 62 days చేసామండి. ఈ సంవత్సరం కూడా 60 days చేస్తున్నామండి. సో ఏప్రిల్ 15 నుంచి స్టార్ట్ చేసాం. జూన్ 15 వరకు 62 రోజులు వస్తుందండి. ఈ 60 days మేము చేస్తామండి. సో ఇవన్నీ కూడా బాబా గారి తాలూకా దయ వలన, అతని తాలూకా కృప కరుణ వలన మేము అన్ని పనులు చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఈ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్నటువంటి ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం. అంటే చూస్తున్నాము ఎంతో మంది ఆటో డ్రైవర్లు కావచ్చు, రిక్షా పుల్లర్స్ కావచ్చు, అండ్ అలానే సామాన్య మానవుల పనుల మీద వెళ్తున్న వాళ్ళు కూడా బళ్ళు ఆపి ఇక్కడ మజ్జిగ తీసుకొని వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళు కూడా చాలా మర్యాదపూర్వకంగా అండ్ అలానే ఒక సేవా దృక్పథంతో మానవ సేవే మాధవ సేవ అనే ఒక నినాదంతో అయితే కనుక ఈ యొక్క మజ్జిగ పంపిణీ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఇలానే ఎంతో మంది ఈ ఎండాకాలంలో పలు చోట్ల పెట్టి ఎంతో మందికి ఇటువంటి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.